Once upon a time there was a very sweet girl everyone called Little Red Riding Hood. ఒక సమయంలో అందరూ లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అని పిలిచే ఒక చాలా మంచి అమ్మాయి ఉండేది. They called her that because she always wore a red hood her grandmother had made for her. ఆమె అమ్మమ్మ తయారు చేసిన ఎర్ర టోపీ ఎప్పుడూ ధరించేది కాబట్టి అలా పిలిచేవారు. One day her mother called her. ఒక రోజు ఆమె తల్లి ఆమెను పిలిచింది. Little Red Riding Hood, my daughter, your grandmother is sick. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్, నా కూతురు, నీ అమ్మమ్మ అనారోగ్యంగా ఉంది. I want you to take her this basket with bread and cakes. ఈ బుట్టలో ఉన్న రొట్టె మరియు కేకులు నీ అమ్మమ్మకు తీసుకెళ్ళు. Little Red Riding Hood promised to go right away. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ వెంటనే వెళ్లటానికి మాట ఇచ్చింది. She walked through the forest. ఆమె అడవి ద్వారా నడిచింది. On the way she met a wolf. మార్గంలో ఆమె ఒక తోడేలు కలిసింది. The wolf asked where she was going. తోడేలు ఆమె ఎక్కడికి వెళుతున్నావని అడిగింది. She told him everything without fear. ఆమె భయం లేకుండా అన్నీ చెప్పింది. The wolf ran along another path. తోడేలు వేరే మార్గంలో పరిగెత్తింది. He arrived first at the grandmother's house. అతను ముందుగా అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాడు. When Little Red Riding Hood arrived, the door was open. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ చేరినప్పుడు తలుపు తెరిచి ఉంది. She went inside. ఆమె లోపలికి వెళ్ళింది. She saw her grandmother in bed. ఆమె తన అమ్మమ్మను మంచం మీద చూసింది. Grandmother, what big eyes you have. అమ్మమ్మ, నీ కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి. They are to see you better, said the wolf. నిన్ను బాగా చూడడానికి అని తోడేలు చెప్పింది. Grandmother, what big teeth you have. అమ్మమ్మ, నీ పళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి. They are to eat you better. నిన్ను బాగా తినడానికి. The wolf jumped out of bed. తోడేలు మంచం నుండి దూకింది. At that moment a hunter arrived. ఆ సమయంలో ఒక వేటగాడు వచ్చాడు. The hunter chased the wolf away. వేటగాడు తోడేలును తరిమేశాడు. He saved Little Red Riding Hood and her grandmother. అతను లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ మరియు ఆమె అమ్మమ్మను కాపాడాడు. From that day on she learned not to speak to strangers. ఆ రోజు నుండి అపరిచితులతో మాట్లాడకూడదని నేర్చుకుంది.